Hello friends, welcome to Hema Coding School. This video regarding front-end live class. In this video, I wanna going to cover these topics like what is the key concept I wanna go into in live discussions and what is the course structure and what is the value proposition I'm giving here, what is the expectation from you and what is the fee structure. This thing I wanna going to discuss in this video. Coming to my introduction, I have 5 years of experience in software industry. Additionally, I have 1 year experience in teaching. Present I am working one of the top MNC company. So this is my introduction. This live classes I wanna going to start 13th May 2024. Upcoming 30, I wanna going to starting this live classes. Yeah, coming to the key concepts. So here I wanna going to discuss HTML, CSS, JavaScript. సో వీటి గురించి నేను చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో HTML, CSS, JavaScript వచ్చేసి బేసిక్స్ ఆఫ్ వెబ్ డెవలప్మెంట్. ఓకే, సో దీంట్లో HTML, CSS, జావాస్క్రిప్ట్ బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో, అదేవిధంగా HTML, CSSలో కూడా వాట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ వీఆర్ యూజింగ్ ఇన్ అవర్ రియల్ టైమ్ projects. So those things I want to going to discuss upcoming live sessions. So next we are having JavaScript frameworks and libraries. So in this specifically I'm choosing library. So ఏ ప్రాజెక్ట్ లోపల ఫ్రేమ్వర్క్స్ యూజ్ చేస్తాము, ఏ ప్రాజెక్ట్కి లైబ్రరీ యూజ్ చేస్తాము, అసలు ప్రాజెక్ట్ సెలెక్షన్ ఎలా ఉంటుంది, వీటన్నిటిని అప్కమింగ్ లైవ్ సెషన్స్లో నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ రిడక్స్. సో ఇవి కీ టాపిక్స్. ఈ టాపిక్స్ గురించి క్లియర్గా మనం డిస్కస్ చేయబోతున్నాం. సో దిస్ ఈజ్ అవర్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ కీ టాపిక్స్. కమింగ్ టు ది కోర్స్ స్ట్రక్చర్. కోర్స్ అనేది కంప్లీట్గా ఆన్లైన్లో ఉంటుంది, జూమ్లో నేను కండక్ట్ చేయబోతున్నాను. ఓకే, కమింగ్ టు ది సిలబస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ HTML అండ్ HTML5 5 to 8 డేస్లో నేను ఈ యొక్క సిలబస్ని కంప్లీట్ చేయబోతున్నాను. సో దీంట్లో స్పెసిఫికల్గా ఇంట్రడక్షన్ టు HTML, text formatting and structure, multimedia and embedded content. Next, link and navigation, HTML5 features. సో ఈ యొక్క కాన్సెప్ట్స్ అన్ని నేను HTMLలో కవర్ చేయబోతున్నాను. కమింగ్ టు ది CSS, ఇంట్రడక్షన్ టు CSS. దీంట్లో ఇన్లైన్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్ CSS ఎలా యూజ్ చేస్తాము, ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి, సెలెక్ట్ స్టార్స్ ఎలా ఉంటాయి, బేసిక్ స్టైలింగ్స్ ఎలా ఉంటుంది, లేఅవుట్స్ ఎలా ఉంటాయి, పొజిషనింగ్ ఎలా చేస్తాము, రెస్పాన్స్ డిజైన్ ఎలా ఉంటుంది, మీడియా క్వెరీస్ ఏ విధంగా ఉంటాయి, సో అడ్వాన్స్ CSS3 ఫీచర్స్ ఎలా ఉంటాయి, వీటన్నిటి గురించి క్లియర్గా అప్కమింగ్ లైవ్ క్లాసెస్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో దిస్ ఈస్ ద సిలబస్ ఆఫ్ CSS. కమింగ్ టు ది జావాస్క్రిప్ట్. సో ఫస్ట్ బేసిక్ జావాస్క్రిప్ట్. ఈ బేసిక్ జావాస్క్రిప్ట్ లోపల ఇంట్రడక్షన్, VS కోడ్ని ఎలా సెటప్ చేసుకోవాలి, నెక్స్ట్ వేరియబుల్, డాటా టైప్స్, ఆపరేటర్స్, ఎక్స్ప్రెషన్, కంట్రోల్ ఫ్లో ఏ విధంగా ఉంటుంది, ఫంక్షన్స్ ఏ విధంగా యూజ్ చేస్తాం, అరేస్ ఏ విధంగా క్రియేట్ చేస్తాం, ఆబ్జెక్ట్ ఏ విధంగా వర్క్ అవుతుంది, ఎర్రర్ హ్యాండ్లింగ్ ఏ విధంగా చేస్తాం, డామ్ మ్యానిపులేషన్స్ ఏ విధంగా ఉంటుంది, ఈవెంట్స్ ఏ విధంగా ఉంటాయి, వీటన్నిటి గురించి మనం బేసిక్ జావాస్క్రిప్ట్లో డిస్కస్ చేయబోతున్నాం. మ్యాక్సిమం 10 to 15 డేస్ లోపల ఈ యొక్క బేసిక్ జావాస్క్రిప్ట్ అనేది మనం ఇక్కడ కంప్లీట్ చేసుకోబోతున్నాం. సో కమింగ్ టు ది అడ్వాన్స్ జావాస్క్రిప్ట్. ఈ అడ్వాన్స్ జావాస్క్రిప్ట్ లోపల ESX ఫీచర్స్ మెయిన్, వీటి గురించి మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ అసింక్రనస్ జావాస్క్రిప్ట్ ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి డిస్కస్ చేస్తాం. మాడ్యూల్స్ గురించి డిస్కస్ చేస్తాం. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్, ఫంక్షన్స్ అండ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, బ్రౌజర్ APIs ఏ విధంగా ఉంటాయి, అంటే దీంట్లో సెషన్ స్టోరేజ్, లోకల్ స్టోరేజ్ ఏ విధంగా ఉంటాయి, APIs ఏ విధంగా వర్క్ అవుతాయి అనే దాని గురించి డిస్కస్ చేస్తాం. ఎర్రర్ హ్యాండ్లింగ్ స్ట్రాటజీస్ ఏ విధంగా ఉంటాయి, టెస్టింగ్, డిబగింగ్ ఏ విధంగా చేస్తాం, ఆప్టిమైజేషన్ ఏ విధంగా చేస్తాం అప్లికేషన్స్, వీటన్నిటి గురించి మనం అడ్వాన్స్ జావాస్క్రిప్ట్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో దిస్ ఈస్ ద సిలబస్ ఆఫ్ జావాస్క్రిప్ట్. మ్యాక్సిమం 25 to 30 డేస్ లోపల మనం ఈ యొక్క జావాస్క్రిప్ట్ని కంప్లీట్ చేసుకోబోతున్నాం. నెక్స్ట్ కమింగ్ టు ది రియాక్ట్. సో రియాక్ట్ ప్లస్ రెడక్స్ రెండు కాంబినేషన్ లోపల 25 to 30 డేస్ లోపల మనం ఈ రియాక్ట్ కంప్లీట్ చేసుకోబోతున్నాం. దీంట్లో మేజర్గా HTMLతోని ఈ రియాక్ట్ని ఏ విధంగా ఇంటిగ్రేషన్ చేస్తాం, JSX రూల్స్ ఏ విధంగా ఉంటాయి, కాంపోనెంట్స్, ప్రాప్స్ ఏ విధంగా వర్క్ అవుతాయి, డాటా షేరింగ్ ఏ విధంగా ఉంటుంది, కాంపోనెంట్ పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్, సో అదేవిధంగా స్టేట్ లైఫ్ సైకిల్ మెథడ్స్ ఏ విధంగా ఉంటాయి, విజువల్ రామ్ ఏ విధంగా ఉంటుంది, మెయిన్ రియాక్ట్ హుక్స్ ఏ విధంగా వర్క్ అవుతాయి, కాస్ట్యూమ్ హుక్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, దీంట్లో యూజ్ స్టేట్, యూజ్ ఎఫెక్ట్, యూజ్ కాంటెక్స్ట్, యూజ్ రెడ్యూసర్, యూజ్ కాల్బ్యాక్, యూజ్ మెమో, యూజ్ రెఫ్,
ఇవన్నీ ఏ విధంగా వర్క్ అవుతాయి, ఏ విధంగా వీటిని మనం యూజ్ చేస్తాము, వీటన్నిటి గురించి చాలా క్లియర్గా అప్కమింగ్ లైవ్ సెషన్స్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. నెక్స్ట్, స్టేట్ మేనేజ్మెంట్కి కాంటెక్స్ట్ ఏబిఐ ఏ విధంగా యూజ్ చేస్తాం, అంటే 2 కాంపోనెంట్స్ ఉన్నప్పుడు ఏ రిలేషన్షిప్ వాడాలి, ఒకవేళ 4 కాంపోనెంట్స్ మొదల డాటాని షేర్ చేయాలనుకుంటే ఏం యూజ్ చేయాలి, అసలు రిడక్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం, ఈ స్టేట్ మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంటుంది, ఈ స్టేట్ మేనేజ్మెంట్ లోపల కాంటెక్స్ట్ ఏపీ ఎప్పుడు యూజ్ చేస్తాం, పేరెంట్ టు చైల్డ్ ఎప్పుడు యూజ్ చేస్తాం, రిడక్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం, వీటన్నిటి గురించి క్లియర్గా మనం అప్కమింగ్ వీడియోస్ లోపల మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్, రిడక్స్లో ఫండమెంటల్స్, యాక్షన్, రెడ్యూసర్, స్టోర్స్ ఏ విధంగా వర్క్ అవుతాయి, మిడిల్ వేర్స్ ఏ విధంగా యూజ్ చేస్తాం, మల్టిపుల్ రెడ్యూసర్స్ని ఏ విధంగా యూజ్ చేస్తాం, వీటన్నిటి గురించి చాలా క్లియర్గా అప్కమింగ్ సెషన్స్లో మనం క్లియర్గా డిస్కస్ చేయబోతున్నాం. సో టోటల్ ఈ యొక్క కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 60 to 80 డేస్ లోపల కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్, ఈచ్ డే 60 to 90 మినిట్స్ క్లాస్ డ్యూరేషన్ అది ఉంటుంది, మండే టు సాటర్డే. అది ఈవినింగ్ టైం 9 PM అవ్వచ్చు, 8 PM అవ్వచ్చు. సో బేస్డ్ ఆన్ మీ యొక్క ఒపీనియన్ బట్టి 8 or 9కి మనం క్లాస్ అనేది స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్, ఎండ్ ఆఫ్ ది సెషన్స్ లోపల మీకు ఏమైనా డౌట్స్, క్వశ్చన్స్ ఉంటే మీకు టైం ఇస్తాను, క్లారిఫై మనం చేసుకుందాం ఆ టైం లోపల. నెక్స్ట్, ఈ కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 60 to 80 డేస్. డే 1 నుంచి మీకు ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది అంటే, ఒక టాపిక్ కంప్లీట్ అయిపోగానే ఆ టాపిక్ లోపల ఇంటర్వ్యూస్ ఏ విధంగా అడుగుతారు, సో ఆ యొక్క ప్రిపరేషన్ అనేది డే 1 నుంచే మనం చేస్తాం. సో ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అనేది డే 1 నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్, ఎండింగ్లో రెజ్యూమ్ ప్రిపరేషన్ ఎలా చేయాలని కూడా చూపిస్తాను. లాస్ట్లో ఒక ప్రాజెక్ట్ ఇచ్చేసి ఆ ప్రాజెక్ట్ని రెజ్యూమ్లో యాడ్ చేసి మనం డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. సో ఇది మన యొక్క కోర్స్ స్ట్రక్చర్. నెక్స్ట్, కమింగ్ టు ది వాల్యూ ప్రొపోజిషన్. అంటే మీరు ఈ కోర్సులో ఎందుకు జాయిన్ అవ్వాలి అంటే, రికార్డింగ్, క్లాసెస్ అండ్ నోట్స్ ఇవి యాజ్ వెల్ ఎవరైనా సరే ఇచ్చేస్తారు యాజ్ యూజువల్. సో ఇవి కూడా నేను మీకు ఇచ్చేస్తాను. నెక్స్ట్, మీకు ఇంటర్వ్యూకి వెళ్ళడానికి కావాల్సిన 100% కాన్ఫిడెన్స్ని ఈ యొక్క కోర్స్ డ్యూరేషన్లో మీకు ఇచ్చేస్తాను. సో టాప్ 10 ఇంటర్వ్యూ క్యాండిడేట్స్లో కూడా మీరు ఉండాలి. సో ఆ విధంగా ఈ యొక్క కోర్స్ని నేను డిజైన్ చేశాను. నెక్స్ట్, ఎవ్రీ టాపిక్ కంప్లీట్ అయిపోగానే ఎండింగ్లో కూడా మీకు కోడింగ్ గేమ్ అనేది ఒకటి పెడతాను. సో కోడింగ్ గేమ్లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు ఆ టీమ్ని లీడ్ చేయాలి. సో ఇటువంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్తోని మనం లెర్నింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతాం. ఓకే. నెక్స్ట్, 100% అటెండెన్స్ ఎవరైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళకి 50% రిఫండ్ అనేది ఇస్తాం. సో జాగ్రత్తగా వినండి, ఎవరైతే 100% అటెండెన్స్ మెయింటైన్ చేస్తారో వాళ్ళు మీరు నాకు ఇచ్చే అమౌంట్లో కూడా 50% అమౌంట్ని రిటర్న్ చేస్తాం. ఓకే. నెక్స్ట్, ఇంటర్వ్యూస్ అనేది నేను ఎక్కడైతే వర్క్ చేస్తున్నానో ఆ కొలీగ్స్ నుంచి కానీ, నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మీకు మిడిల్లో ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయిస్తూ ఉంటాను. నెక్స్ట్, మీ యొక్క పర్ఫార్మెన్స్ బాగుండి 100% ఎవరైతే అటెండెన్స్ ఎండ్ వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళకి జాబ్ రిఫర్ కూడా చేస్తాను. సో దెర్ ఇస్ నో జాబ్ గ్యారంటీ, నేను రిఫర్ చేస్తాను. నాకు తెలిసిన కన్సల్టెంట్స్తో మాట్లాడి మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్తోని జాబ్ అనేది ఏ విధంగా మీరు నెక్స్ట్ ఫార్వర్డ్ స్టెప్ ఎలా తీసుకోవాలో దాని గురించి మీకు హెల్ప్ చేస్తాను ఆ విషయంలో కూడా. నెక్స్ట్, ఎక్స్పెక్టేషన్స్. మీ నుంచి నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే 100% అటెండెన్స్. నెక్స్ట్, ప్రతి ఒక్క టాస్క్ లోపల యాక్టివ్ పర్ఫార్మెన్స్ అనేది కావాలి. నెక్స్ట్, ప్రతిసారి గేమ్ లోపల విన్ అయ్యే ప్రయత్నం చేయాలి. సో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు ఆ టీమ్ని లీడ్ చేయాలి. సో దిస్ ఈజ్ మై ఎక్స్పెక్టేషన్. నెక్స్ట్, మీ యొక్క 100% ఎఫెక్ట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. ఎవరైతే 100% ఎఫెక్ట్ పెడతారో వాళ్ళకి 100% రిజల్ట్ ఉంటుంది. సో మీ యొక్క 100% ఎఫెక్ట్ అనేది సో మచ్ రిక్వైర్మెంట్. కమింగ్ టు ది ఫీ స్ట్రక్చర్. సో ఇక్కడ మీరు అమౌంట్ ఏదైతే కడుతున్నారో అది నా కోసం కడుతున్నట్లు కాదు, మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకుంటున్నట్టు. సో ఇక్కడ నేను ఈ యొక్క కోర్స్ ఫీని 6,000 అనుకుంటున్నాను. ఓకే, 6,000 రూపీస్ ఫర్ దిస్ కోర్స్ స్ట్రక్చర్. దీంట్లో కూడా ఆల్ ఇంక్లూడింగ్ లైవ్ సెషన్స్ సంబంధించిన కోర్స్ మెటీరియల్ అన్నీ దీంట్లోనే కలిపి. నెక్స్ట్, ఎవరైతే 100% అటెండెన్స్ మెయింటైన్ చేస్తారో వాళ్ళకి 50% అమౌంట్ని రిఫండ్ చేసేస్తాను. అంటే మీరు నాకు 3,000 రూపీసే పే చేస్తున్నట్టు. ఆల్మోస్ట్ ఈ కోర్స్ డ్యూరేషన్ అనేది మనకు 3 months ఉంటుంది. సో మీరు మంత్లీ నాకు 1,000 రూపీస్ మాత్రమే పే చేస్తున్నారు. సరే, ఎవరైతే 100% అటెండెన్స్ మెయింటైన్ చేస్తారో వాళ్ళకు నేను 50% అమౌంట్ని రిటర్న్ చేస్తాను. ఓకే. నెక్స్ట్, ప్రజెంట్ ఈ కోర్సు మీరు జాయిన్ అవ్వాలనుకుంటే 500 రూపీస్ ఇచ్చేసి మీరు ఈ కోర్స్ని రిజిస్టర్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ నేను ఒక బ్యాచ్కి 20 మెంబర్సే కావాలనుకుంటున్నాను. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఈ కోర్సులో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో సో వాళ్ళు ఇమీడియట్గా ఇక్కడ కనిపించే గూగుల్ పే నెంబర్ లేదా స్కానర్ని స్కాన్ చేసేసి మీరు నాకు 500 రూపీస్ ఇచ్చేసి మీరు రిజిస్టర్ చేసుకోండి. ఓకే.
ఈ కోర్స్ అనేది 30కి స్టార్ట్ చేయబోతున్నాను. సో 20 మెంబర్స్ కాగానే నేను ఫర్దర్గా ఎవరిని తీసుకోవాలనుకోవట్లేదు. ఓన్లీ 20 మెంబర్స్ మాత్రమే నాకు రిక్వైర్మెంట్. సో వీలైనంత త్వరగా మీరు పేమెంట్ చేసి మీ యొక్క సీట్ని లాక్ చేసుకోండి. ఓకే, మీకు ఫీ విషయంలో మేమంతా అఫోర్డ్ చేయలేము, ఇంకేమైనా డౌట్స్ క్వైరీస్ ఉంటే మీరు స్క్రీన్ మీద కనిపించిన నెంబర్కి కాల్ చేయండి. నెక్స్ట్ అదేవిధంగా నా డెమో క్లాసెస్ మీరు చూడాలి అనుకుంటే జస్ట్ యూట్యూబ్లోకి వెళ్ళి హేమా కోడింగ్ స్కూల్ అని మీరు టైప్ చేస్తే దాంట్లో ఒక ప్లేలిస్ట్ ఉంటుంది, 29 డేస్ సిరీస్ అని చెప్పేసి కూడా ఉంటుంది. సో దాన్ని చూసి మీరు నా యొక్క డెమో క్లాసెస్ ఎలా ఉంటుంది, నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుందని చూసి మీరు డిసైడ్ అవ్వచ్చు ఈ కోర్స్లో జాయిన్ అవ్వాలా వద్దని చెప్పేసి. యాజ్ పర్ మై నాలెడ్జ్ నేను ఏదైతే లైవ్ క్లాసెస్లో కండక్ట్ చేయాలనుకుంటున్నానో దాంతో కంపేర్ చేస్తే ఇది 40% మాత్రమే. ఈ యూట్యూబ్లో నేను ఏదైతే మెన్షన్ చేశానో ఈ 29 డేస్ సిరీస్ ఏదైతే ఉందో ఇది 40%. సో రిమైనింగ్ 60% నాలెడ్జ్ అండ్ షేరింగ్ ఎవ్రీథింగ్ 1-to-1 ఇంటరాక్షన్ ఇదంతా నేను లైవ్ క్లాసెస్లో చేద్దాం అనుకుంటున్నాను. దిస్ ఈస్ ఓన్లీ ఫర్ డెమో పర్పస్. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు. Now I am closing the session. Thank you.